ప్రేక్షకులకు అలాగే విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే శేషు గారి మాటలతో కొన్నిటితో ఏకీపిస్తాను, కానీ పూర్తిగా అట్లనే జరుగుతుందని కూడా ఏం లేదు. ఇవాళ మనం ఈ రోజు మాట్లాడుతుంది డిజిటల్ భారత్ అనేటువంటి అంశం 2015లో స్టార్ట్ అయినటువంటి అంశం. 2015లో ఆ రోజు ఇచ్చినటువంటి జన్ధన్ అకౌంటే అనుకున్నాం. ప్రజల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేక బ్యాంకులో అకౌంట్ తీసేటువంటి ఆర్థిక వెసులుబాటు లేనటువంటి సమయంలోనే ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనేటువంటి భావన కోట్లాది మంది ఆ రోజు మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చి తీసుకున్న తర్వాత ఇలా మనం రోజువారీగా మీరు చూస్తే యూపీఐ ద్వారా రోజు 1,00,000 కోట్ల లావాదేవీ జరుగుతుంది. 1,00,000 కోట్ల లావాదేవీ. నేను ఖచ్చితంగా డబ్బు అనేది చేతిలో ఉండడం మీరు అంటున్నది ఫిజికల్ మనీకి డిజిటల్ మనీకి డిఫరెన్సెస్ తప్పకుండా ఉంది. దానికి ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ అది వేరు. అంటే మన అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉండడం వేరు, జోబులో 5,000 ఉండడం వేరు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, దాంట్లో తప్పలేదు. కానీ ఇక్కడ ప్రజల్లో కూడా మనం ఈ రోజు ₹2 పెంచిరు అనేటువంటి వాతావరణం మాట్లాడుతున్నారు. బ్యాంకింగ్ 19 రూపాయలు తీసుకుంటున్నారని మాట్లాడారు. 19 రోజులు కానీ పెరిగింది ₹2. ఈ రోజు కాదు, ఇది మీకు అర్థం కాలేదు. ఈ రోజు కాదు, నా 2014-13 నుంచే అది ₹6, ₹9, ₹14 ట్రాన్సాక్షన్ నుంచి వచ్చి ఈ రోజు 7 వరకు వచ్చింది. అది ప్రైవేట్ సెక్టార్ లో ఉండే, ముందు గవర్నమెంట్ సెక్టర్ లో. ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, ఏటీఎంల వాడకము లేదా ఏటీఎంలో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉండదు పరిస్థితి. ఎందుకు ఉండదు అని అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడ ఉన్న వాతావరణం వేరు. మీరు ఏటీఎంలు ఉండే వరకు, ఏటీఎంలు ఎప్పుడండి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మాత్రమే కొంచెం ట్రాన్సాక్షన్స్ మూవ్ అవుతాయి. దాని తర్వాత దాన్ని ఎవరు పట్టించుకుంటూ లేడు. ఏటీఎంలు నడిపేటువంటి పరిస్థితి లేనటువంటి బ్యాంకింగ్ ఉన్నాయి, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇలా బ్యాంకింగ్ వ్యవస్థలు ఉన్న కొంతమంది వాళ్ళకున్న ఏటీఎం తీసి ఆ బ్యాంక్ లోనే ఒక సపరేట్ గా ఒక చిన్న కౌంటర్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏమంటున్నామంటే ఖచ్చితంగా యూపీఐ ద్వారా, డిజిటల్ మనీ ద్వారా ప్రజల్లో కూడా లాభం ఉంది. ఉదాహరణ చెప్తా, ఒక ₹1,00,000 మన ఇంట్లో ఉన్నాయండి, ₹1 కూడా రాదు. కానీ మీ సేవింగ్ అకౌంట్ లో ₹1,00,000 30 రోజులు దాటిన తర్వాత వడ్డీ రూపాయన వస్తుంది. దాన్ని ఎప్పుడు మాట్లాడరే మనం? అది లాభమే కదా సార్, అదైతే లాభమే కదండి. అయ్యో తప్పకుండా సామాన్యులైనా అందరైనా, మీరైనా నేనైనా అనుకుందాం. ఉదాహరణ మీది నేనే అనుకుందాం. మనం ఫిజికల్ మనీ ఉన్నది అనుకోండి, అది ఇంట్లో ఉంటుంది, పెరిగే ప్రసక్తి లేదు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థల వాళ్ళు డబ్బు మీద ఆధారపడి డబ్బు వడ్డీ వస్తుంది. మనం ఇచ్చినటువంటి ఏవైతే డిపాజిట్స్, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇంకో వ్యక్తికి లోన్ రూపైనా ఇచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వడ్డీ ద్వారానే మనకు వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. అంటే మన ఇంట్లో మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నదనుకోండి, మీ ప్యాకెట్ మనీ లేదా మీ పర్స్ లో ఉంది లేదా ఇంట్లో ఉంది అనుకోండి, అదేం పెరిగే అవకాశం లేదు. కానీ 29 రోజుల తర్వాత మీకు వడ్డీ రూపైనా పెరుగుతా ఉంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ ని డిజిటలైజ్ చేయాలని ఈ రోజు అనుకున్న అంశం కాదండి. 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి డిజిటల్ భారత్ అనేటువంటి అంశంలో అప్పుడు స్టార్ట్ అయినటువంటి రంగం. ఇలా యూపీఐ ద్వారా చేసినప్పుడు సార్ చెప్పారు ఒక చెప్పండి, నిజంగా చెప్తున్నా, జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ ఇలా చాలా పర్సెంటేజ్ పెరిగింది ముందటితో కంపేర్ చేస్తే. ఎప్పుడైతే ఈ యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత ప్రేమ్ గాంధీ గారు సరే డిజిటల్ చేస్తున్నారు, శేషు గారు అన్నట్టు మొత్తం వరల్డ్ వైజ్ లోనే 46% షేర్ ఈ డిజిటల్ ఉంది మన ఇండియాది. దీని పర్పస్ ఏంటి అసలు? చేసి ఏం చేస్తారు? అన్ని రంగాల్లో సామాన్యుల వ్యవహారమేనా డిజిటలైజ్ అయ్యేది? పెద్ద బడా రాజకీయ నాయకులు కానీ లేదంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వాళ్ళు డిజిటల్ అయ్యాల్సిన అవసరం లేదా? వాళ్ళే అవుతున్నారు కదా, ముందు వాళ్ళే అవుతున్నారు. ఐటీ సెక్టర్ లో ₹1,00,000 వాళ్ళ ప్యాకేజ్ ఉందండి. ఐటీ సెక్టర్ లో ఎంప్లాయ్ ఉన్నాడు, ఐటీ సెక్టర్ లో ఎంప్లాయ్ ₹12 లక్షల జీతం ఉంది అనుకోండి, ఆయన ప్యాకేజ్ 12 లక్షలు ఉంది. ఆయన జీతం అయితే బ్యాంక్ ద్వారానే వస్తుంది కదా, ఆటోమేటిక్ గా ట్యాక్స్ చెల్లించాల్సిందే కదా. అదే ఒకవేళ క్యాష్ ఇస్తే ఏముంటది ఆడ? అయితే మధ్యతరగతి పేదవాడు ఈడ జరిగేటువంటి ప్రమాదం ఎక్కడుంది అంటే మారుమూల ప్రాంతంలో యూపీఐ కూడా తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు వాడేటువంటి సంక్రమంలో కొంత ఇబ్బంది. దానికి ఏముంది, నేను చెప్తా ఉన్నా, ఇవాళ నేషనలైజ్ బ్యాంకులు ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లో మీరు ఇలా క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి ₹1000 కూడా విత్డ్రా చేయొచ్చు. ₹100 కూడా మీరు విత్డ్రా వచ్చారు రాయండి, ₹100 కూడా ఇస్తారు. చెక్ బుక్ లేదనుకోండి, చెక్ బుక్ లేదనుకోండి, జస్ట్ వచ్చారు మీద మీరు ₹100 కూడా డ్రా చేయొచ్చు కదా. మేమేమంటున్నాము, అవకాశం ఉంది, అవకాశం లేకుండా పూర్తి చేసే ఎట్టి పరిస్థితి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందాల్సినటువంటి అంశంలో అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నామే తప్ప ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎక్కడ చేయదు, చేసే ప్రయత్నం కూడా చేయదు. ఈ ఛార్జెస్ పెరగడము చేయడం అనేది
వ్యయాన్ని బట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులు తప్ప కానీ ఇంకోటి అది ఎక్కడ కాదు లేదు. కారణం ఇంకొకటి ఉంది. ఈ చార్జెస్ ఏవైతే పెంచి ప్రజల్ని ఈ ఫిజికల్ మనీకి దూరం చేసి ఏటీఎం వ్యవస్థనే మొత్తం రద్దు చేయాలని, ఏటీఎంస్ ఇకపై మనకి కనిపించవు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా కూడా మీరు అంటున్నట్టు లేదా మనం ఊహించినట్టు ఒకవేళ ఏటీఎం వ్యవస్థ లేదు అన్నా కానీ ఊహించడమని చేయడం బీజేపీ పార్టీ లేదండి. అయ్యో అట్లా కాదు గాయత్రి గారు, మీరు జస్ట్ అభియోగం అనకండి, అది అభియోగం చేయకండి. నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల ఎక్స్పెక్ట్ చేశారా? వినండి, ఎట్టి పరిస్థితుల ప్రజలకి డబ్బుకున్నటువంటి ఆ సైంటిఫిక్ రీజనే గానీ లేదా వాళ్ళకి ఆ ఉన్నటువంటి ఊహ ఎట్టి పరిస్థితులు తగ్గదు. మీరు ఎంతేమైనా చేయండి, ఇలా ఏ రంగంలో ఎట్లున్నా కానీ నాకు తెలిసింది చెప్తా ఉన్నా. ఉదాహరణకు నేనే అనుకున్నా, ఒక 20 సంవత్సరాల కింద నాకు కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఉండే నా పైసలే అందులో ఒక 39,000 38,000 ఉండే. నాకు అర్జెంట్ గా డబ్బులు కట్టేది ఉంది. నాకు ఆ సమయం ఉంది, మధ్యాహ్నం 12 గంటల వరకు డబ్బులు కట్టాలి. 10:30కు బ్యాంక్ ఓపెన్ అయింది. నాకు 12 గంటలకు కట్టాలి. నా డబ్బులు నేను తీసుకోనికే టోకన్ తీసుకొని లైన్ లో నిలబడి గంట సేపు నిలబడి నాకు వచ్చే వరకు నేను కట్టాల్సినటువంటి మాట పోయింది నా కాడ. ఆ రోజు నాకు బ్యాంకింగ్ మీద ఏమనిపించింది అంటే, అరే నా డబ్బు నేను తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టి, నాదున్న డబ్బు తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టి నేనెందుకు ఇబ్బందులు పాలు కావాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అవి ఏమైపోయింది, ఆ రోజు నేను సేవింగ్ అనేది తక్కువ చేసిన. బ్యాంకింగ్ విషయం పక్కన పెట్టినది వ్యాపారం, రోజు లావాదేవీలకు లేదా అవసరం ఉన్నట్టు లావాదేవీ, నాకు మిగులు నేను సేవింగ్ చేయాలంటేనే బ్యాంక్ లో పోయే పరిస్థితి ఉంది ఆ రోజున్న పరిస్థితి. ఈ రోజు అట్లా లేదు. అదే మీరు ఒక బ్యాంక్ లో పెట్టుంటే 39,000 ఇన్స్టెంట్ గా డ్రా చేద్దరు మీరు. ఇప్పుడు పరిస్థితులు వేరండి, ఆ రోజు జరగలేదు. ప్రైవేట్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ కంపారిజన్ నేనేమంటున్నా, కాకుండా ఏ హెచ్డిఎఫ్సి నో అప్పుడు లేవు కదండి, అప్పుడు లేవు కదా, 20 సంవత్సరాల క్రితం లేదు. నేనేమంటున్నా, ఈ రోజు మార్పు ఎంత వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి 39,000 ఇవాళ నా బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒక్కటే క్షణంలో మీకు పంపుతున్నా, ఒక్కటే క్షణంలో. నేను ఎక్కడ కొనుక్కోవాలన్నా, చిన్న కిరాణా షాప్ నుంచి, టీ స్టాల్ నుంచి లేదా సూపర్ మార్కెట్ ఎక్కడ పోయినా కానీ యూపీఐ పేమెంట్ ద్వారా 2 నిమిషాలు నాకు ఉన్నటువంటి అవసరాన్ని నేను తీసుకుంటున్నాను కదా. మళ్ళీ ఎలాంటి డబ్బులు చెల్లిస్తలేదు, యూపీఐ పేమెంట్ లో ₹1 ఖర్చు లేదు కదా. పెట్టబోతున్నారు అనే అంశం వేరండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి లేదు. ఆ చార్జెస్ ఏమైంది, వెసులుబాటు ఉంది కదా నాకు బ్యాంక్ లో. నా దగ్గర ఉన్న డబ్బులు కూడా నా దగ్గర సేవ్ అవుతున్నాయి, ఉంటున్నాయి. ఒకవేళ అవసరం అనుకుంటే నేను ఏం వాడలేదు అనుకోండి, వడ్డీ వస్తుంది, నేను వాడాలనుకున్నా సులువుగా వాడగలుగుతున్నాను కదా. బ్యాంకు పోయే ప్రసక్తి లేదు, అక్కడ లైన్ నిలబడేటువంటి ప్రసక్తి. నేనే చెప్తా ఉన్నాను, నాకు 3-4 బ్యాంక్ అకౌంట్లు ఉంటే నేను ఫిజికల్ గా బ్యాంక్ పోయింది చాలా తక్కువ సందర్భాలు. ఏమని పోవాలనుకుంటే నేను ఎక్కువ స్టేట్మెంట్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే పాస్బుక్ ఏమైనా ఎంట్రీ, ఇలా పాస్బుక్ ఎంట్రీ కూడా చేస్తలేము. పాస్బుక్ ఎంట్రీ చేయాలనుకుంటే ఎవరు బ్యాంకుకి వెళ్ళట్లేదు. ఆ కారణం ఒకటేనండి, అందరికీ అవకాశం ఉంది. ఇలా నెట్ బ్యాంకింగ్ చేస్తా ఉన్నారు, ఆర్టీజీఎస్ చేస్తా ఉన్నారు, తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నారు. ₹1,00,000 లిమిట్ ఉంది, యూపీఐ పేమెంట్ ద్వారా చేస్తారు. 2 లక్షలు రేపు ఇవ్వాలి, ఈ రోజు 1,00,000 ఇస్తున్నాడు, 24 గంటల తర్వాత మళ్ళీ 1,00,000 ఇస్తున్నాడు. అంటే ప్రజలు తర్వాత ఇవన్నీ కలిసి లాస్ట్ చివరికి ఏంటంటే ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్స్ పెరుగుతారు. ఈ ఏదైతే నల్లధనం ఉందో అది పూర్తిగా వైట్ అవుతుంది. ఇవే మాటలు డిమానిటైజేషన్ టైంలో కూడా సేమ్ చెప్పారు, అకౌంట్ లో 15 లక్షలు ఇచ్చేస్తామని. లేదా తప్పుడు సమాచారం, మేము అనలేదు ఆ మాట అనలేదు. 1కి 10 సార్లు అన్ని ఛానళ్ళకి చెప్పినాం, చాలా సార్లు చెప్పినాం. సార్ ఒక్క నిమిషం, నేను జర కంక్లూడ్ చేసేస్తా. మేడం ఒక చిన్న అభియోగం చెప్తాను. చాలా సందర్భాలు ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడింది, సార్ మీరు కూడా వినాలి సార్, ఎప్పుడైనా సందర్భం వచ్చినా చెప్తారు మీరు కూడా. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం అంతా సేకరిస్తే ప్రతి ఒక్కరు అకౌంట్ లో 15,000 వేసేంత డబ్బు ఉంది అన్నారు. కానీ ప్రజలు 15 లక్షలు వేసేంత డబ్బు ఉంది అన్నారు. జూమ్ లో జాయిన్ అవుతున్నారు.